2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా సింగరేణి ఆర్థిక స్థితిగతులు గతి తప్పాయని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా వాడుకుంటూ సంస్థను పీల్చి పిప్పి చేస్తుందని తెలిపారు. అందుకు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కూడా వంతపాడుతూ వస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో సింగరేణి సంస్థకు 29,000 కోట్ల రూపాయలను బకాయి పడితే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలోనే 24,000 కోట్ల బకాయి పడిందని తెలిపారు. గత ప్రభుత్వం సిఎస్ఆర్ నిధులను సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్కు తరలిస్తుందని ఆరోపణలు చేసిన ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిఎస్ఆర్ నిధులను కొడంగల్కు తరలిస్తున్న సంగతి ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికుల సంక్షేమం కోసం సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థ నిధులను కాజేయడానికి రాజకీయ జోక్యం చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణిలో నెలకు ఒక మెడికల్ బోర్డు పెడుతూ 19,000 మంది యువ కార్మికులకు అవకాశం కల్పించడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో 2 మెడికల్ బోర్డులు మాత్రమే జరిగాయని వెల్లడించారు. సింగరేణిలో రాజకీయ జోక్యంతో సంస్థ నష్టాల బాటలోకి వెళ్లే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, మదాసు రామ్మూర్తి, జాహిద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, పర్లపల్లి రవి, చెల్ల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలన సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసింది. ఈరోజు ట్రాన్స్కో, జెన్కో ద్వారా రావాల్సినటువంటి 47,000 కోట్ల బకాయిలు చెల్లించని పరిస్థితుల్లో సింగరేణి సంస్థ చెల్లించేటువంటి జీతభత్యాలకి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొని చెల్లించాల్సిన పరిస్థితికి నెట్టివేయబడింది. ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం హయాం వచ్చిన తర్వాత 24 నెలల కాలంలోనే దాదాపుగా 24,000 కోట్ల రూపాయల బకాయిలను పెంచింది. గతంలో ఉన్నటువంటి 29,000 కోట్లకు వీళ్ళు మళ్ళీ ఈరోజు 47,000 కోట్లకు తీసుకొచ్చిర్రంటే అప్పుల్ని, డ్యూస్ని చెల్లించకపోవడం సంస్థ నిర్వీర్యం చేస్తున్నది కాంగ్రెస్. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలకి ప్రతి ఒక్కదానికి కూడా సింగరేణి నిధులను దుర్వినియోగం చేసుకొని వాళ్ళ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుంటా ఉన్నది. అలాంటిది ఈరోజు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది మీకు సిఎస్ఆర్ నిధుల దుర్వినియోగం అన్నట్లయితే, లేదా ఈరోజు కొడంగల్లో జరుగుతున్నటువంటి దుర్వినియోగం అయితే, వీటిపైన బకాయిల పైన, సిఎస్ఆర్ డిఎంఎఫ్టి నిధుల యొక్క దుర్వినియోగం పైన సింగరేణి సంస్థతోటి శ్వేతపత్రాన్ని విడుదల చేపించి ఎవరు ఏంది అనేటువంటిది నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. ఐఎన్టీసీ, ఏఐటీసీ నాయకులారా, మీరు కూడా దానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వంత పాడుతున్నటువంటిది అన్ని కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ, ఈరోజు ఏఐటీసీ, ఐఎన్టీసీలు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో నెరవేర్చినటువంటి ఈ సంఘాలు, లేదా 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మీకు సింగరేణి సంస్థ గురించి కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కానీ, టీబీజీకేఎస్ గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు అనేటువంటిది. ఆనాటి రాజకీయ జోక్యం, కేసీఆర్ గారి యొక్క రాజకీయ జోక్యం కార్మికుల ఆర్థిక సంక్షేమ, విద్యా, వైద్య సౌకర్యాలకు ఉపయోగపడితే, ఈనాటి రాజకీయ జోక్యం అనేది మీ కాంగ్రెస్ నాయకుల కోసం, కాంగ్రెస్ పథకాల కోసం సింగరేణిని నిర్వీర్యం చేసి ఈరోజు దారిని మళ్లిస్తున్నటువంటి విధానాన్ని ఎండగడుతూ ఈరోజు శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సిందిగా కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది.